వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక నిన్న మరణించాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పట్టించుకొని వీసీ రాజీనామా చేయాలంటూ ఆయన ఛాంబర్లోకి దూసుకెళ్లారు విద్యార్థులు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని, మెడికల్ ఫెసిలిటీస్, డాక్టర్స్ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరానికి చెందిన మణికంఠ ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. నిన్న వాష్రూమ్లో జారిపడ్డాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీలోని డిస్పెన్సరీకి ఫోన్ చేసి అంబులెన్స్ను రప్పించారు. తనకు ఊపిరి అందటం లేదని ఆక్సిజన్ పెట్టాలని కోరాడు మణికంఠ. అయితే అంబులెన్స్లో ఆక్సిజన్ ఏర్పాట్లు లేకపోవడంతో కేజీహెచ్కు తీసుకువెళ్లారు. అప్పటికే మణికంఠ మరణించినట్లు డాక్టర్స్ తెలిపారు. వెంటనే ఆక్సిజన్ పెట్టి ఉంటే చనిపోయేవాడు కాదని తెలిపారు. మణికంఠ ఆక్సిజన్ అందకే చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, సరైన చికిత్స అందకనే మరణించాడు విద్యార్థి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితులు, ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. మనం ఒకసారి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కనుక పరిశీలించి చూస్తే దాదాపుగా కొన్ని వేల మంది విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ మెయిన్ బిల్డింగ్ తో పాటుగా వీసీ ఛాంబర్ను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీసీ ఛాంబర్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. లోపల నుంచి అధికారులు వాటిని మొత్తం లోపల నుంచి లాక్ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మణికంఠ నిన్న చనిపోయిన తర్వాత వీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఏ విధంగా స్పందించలేదు. ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కొంచెం ఇబ్బందిగా వ్యవహరించారని విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. విద్యార్థి చనిపోవడం ఒక్కటే కాదు, యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వేల సంఖ్యలో మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నింటిలో నుంచి విద్యార్థులందరూ క్లాసులు బాయ్కట్ చేసి యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ముందు అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యార్థులు అనేక మంది ఇక్కడికి వచ్చి తమ ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు వీసీ రాలేదు, మాట్లాడలేదు అని పోలీసుల నుంచి కూడా వాళ్ళకి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు విద్యార్థులు అడ్డుకుంటున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు చర్చిస్తున్నారు కానీ అసలు వీసీ ఎక్కడ ఉన్నారు? నిన్న 4 గంటల తర్వాత వీసీ యూనివర్సిటీ క్యాంపస్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి విద్యార్థి విషయంలో కానీ, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ ఎక్కడా రెస్పాండ్ అవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదని ప్రస్తుతం అయితే విద్యార్థులందరూ కూడా క్యాంపస్ ముందు ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. నిన్న మణికంఠ చనిపోయిన తర్వాత బీఈడీ చదువుతున్నటువంటి విద్యార్థి కేవలం యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర మాత్రమే కొంతసేపు ఆందోళన చేశారు. తర్వాత అందరూ కలిసి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులకు సంబంధించి అసలు ఏం చెప్తున్నారు, పోలీసులకు సంబంధించి కానీ యూనివర్సిటీకి సంబంధించి కానీ అసలు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? ప్రతిరోజు చండాలంగా ఫుడ్ ఉంటుంది. అసలు పురుగులు మెడికల్ స్టాఫ్ కూడా ఎంత అన్ఎడ్యుకేటెడ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కలితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. 3 days ముందు కూడా ర్యాలీ చేశారు కానీ నో రెస్పాన్స్. ఇప్పుడు ఇంత జరిగినా సరే నో రెస్పాన్స్. ఎక్కడ ఉన్నారు వీసీ? ఎక్కడ ఉన్నారు? అసలు ఏమైనా సమాధానం చెప్తున్నట్టు ఏముందా? నిన్న 4 గంటలకు వెళ్ళిపోయి సార్, ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు. ఆ హాస్పిటల్లో ఏ దానికి వెళ్ళినా ఒకటే ఒక టాబ్లెట్
టాబ్లెట్ ఇస్తారు సార్, ఇదేమో ఫంగస్ కానీ వెళ్తే బ్యాక్టీరియా టాబ్లెట్ ఇచ్చారు సార్. ఎప్పుడు రారు వీసీ. చాలా సార్లు ప్రొటెస్ట్లు జరిగాయి సార్. ఫుడ్ కానీ హాస్టల్లో ఫెసిలిటీ ఉండదు, 4000 పే చేస్తాం, ఫెసిలిటీ ఉండదు. బేసిక్ నీడ్ లేక ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయాడు సార్ ఆ అబ్బాయి. బేసిక్ నీడ్ లేక చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ అన్నారంట నిన్న, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ మా కొడుకుని ఇస్తే సవం ఇచ్చారని చెప్పేసి. ఇంకా వీసీ రాలేదు, మేము ఏం చేయాలి సార్? ఎందుకు అసలు సమాధానం చెప్పడానికి కూడా రావట్లేదు? మా డిమాండ్ అంతా ఒకటే సార్, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మహా అయితే ఒక 500 మంది ఉంటారు. 500 మందికి బాధ్యత వహించలేని ఒక వీసీ ఇంత యూనివర్సిటీకి ఎలా బాధ్యత వహిస్తారు? ఇక్కడికి వస్తే మీకు సమాధానం చెప్పాలా వీసీ? మా సమాధానం చెప్పలేదు వీసీ ఎందుకు సార్? దేనికి? 1000 మంది కాదు, ఇక్కడ 1000 మంది కన్నా తక్కువే ఉన్నారు. అలాంటిది ఒక వీసీ అంటే ఎంతమంది మొత్తం యూనివర్సిటీకి వీసీ, ఆయన బాధ్యత వహించండి. ఆయనకి ఎందుకు సార్ ఆ పోస్ట్? అదే సార్ మాకు కావాల్సింది, ఆయన రావాలి, సమాధానం చెప్పాలి. అదే సార్. చాలా సేపు మాట్లాడారు కదా, అంతసేపు చర్చ జరిగిన అసలు సమాధానం చెప్పలేదు సార్. ఆయన క్యాబిన్ లోకి వెళ్ళి మాట్లాడితే మీరు వీడియో కూడా ఉంది సార్, సోషల్ మీడియాలో అది రన్ అవుతుంది. మీరు చూస్తే క్యాబిన్ లోకి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇంత ఆవేదన చెందుతున్నా ఆయన కూర్చొని నుంచి లేవలేదు సార్. ఆయనకి ఇంత కూడా ఒక కైండ్నెస్ అదేమీ లేదా సార్? ఓకే సార్, బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఆయన రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. కానీ ఒక మనిషి ప్రాణం పోయినా కానీ ఆయన లేవరా? అదే సార్ మా డిమాండ్. ఆయన రావాలి, మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన మొత్తం యూనివర్సిటీకి ఆయన రెస్పాన్సిబిలిటీ వహించాలి. అదే సార్ మా డిమాండ్. సో ప్రస్తుతం అయితే విద్యార్థులు ఒక్కసారిగా దూసుకుని వీసీ ఛాంబర్ లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగానే గొడవ కాదు, ప్రస్తుతానికైతే అందరూ కొంత కంట్రోల్గా ఉండాలి, శాంతించమని చెప్తున్నటువంటి నేపథ్యంలో వీసీ ఛాంబర్కి ముందు అంటే మెయిన్ బిల్డింగ్ ముందు ప్రస్తుతం అయితే విద్యార్థులందరూ కూడా బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహుశా ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక వీసీ బిల్డింగ్ లోపలికి ముఖ్యంగా చూస్తే అటు ఛాంబర్ లోపలికి వెళ్ళి విద్యార్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ఒక అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే ఒక రక్షణ మొత్తం వస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఒక పక్క నుంచి వీసీ రావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు లోపలికి చొచ్చుకుని రాకుండా ఉండడానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి భారీగా అయితే 100 మంది పోలీసులు ప్రస్తుతం అయితే బైఠాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వీసీగా ఛార్జీ తీసుకున్న తర్వాత రాజశేఖర్ బాబు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు కానీ అదేవిధంగా ముఖ్యంగా చూస్తే హెచ్ఓడీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ ఎవరితోనూ సఖ్యతగా లేకపోవడం ఒకటైతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు విద్యార్థులకి పోలీసులకి జరుగుతున్నటువంటి కొంత తోపులాట్లో పోలీసులు కూడా చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యాయి. మేము చేస్తున్నటువంటి ఈ అంటే మేము నిలుపుదల చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, విద్యార్థి మణికంఠ చనిపోయినప్పుడు కనీసం మెడికల్ అసిస్టెంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ మెడికల్ అసిస్టెంట్స్ లేదు, డాక్టర్స్ లేరు, అదేవిధంగా అక్కడ కనీసం ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ బాగుంటలేదు. ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద యూనివర్సిటీకి సంబంధించి కేవలం యూనివర్సిటీ ముందున్నటువంటి 1000 మంది విద్యార్థులను కంట్రోల్ చేయనటువంటి వీసీ మొత్తము క్యాంపస్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలరు అని చెప్పేసి వీళ్ళైతే తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతం వీళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దయచేసి శాంతించండి, వీసీని అయితే ఇక్కడికి రప్పిస్తాం, వీసీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పిస్తామని పోలీసులు అయితే చెప్తున్నా కూడా ఎక్కడా విద్యార్థులు వినే ప్రసక్తే కనిపించడం లేదు. దాదాపుగా అటు వీసీ మెయిన్ బిల్డింగ్కి సంబంధించి కొన్ని 100 మంది విద్యార్థులు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆందోళన చేస్తుంటే 300 నుంచి 400 మంది ప్రస్తుతం అయితే వీసీ ఛాంబర్ దగ్గర తలుపులు పగలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీసీ లోపల లేరని చెప్తున్నారు. మరి లోపల ఎవరుండి గడియ పెట్టుకున్నారు, సమాధానం చెప్పాలి, వీసీ బయటికి రావాలని విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీపై అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని మీద రెస్పాండ్ అవ్వాలని విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి రిప్లై వచ్చే వరకు చనిపోయినటువంటి మణికంఠకు సంబంధించి అతనికి న్యాయం జరగాలి, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం జరిగే వరకు ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని ప్రస్తుతం అయితే విద్యార్థులందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పోలీసులకి విద్యార్థులు కూడా కొంత పెనుగులాట జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి లేదని విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎవరో విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా అటు ఎస్ఎఫ్ఐ కానీ ఇతర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు మేము యూనివర్సిటీ విద్యార్థులు అని వాళ్ళ మెడలో ట్యాక్స్ వేసుకుని మరి వాళ్ళ ఐడి కార్డుని ప్రదర్శిస్తూనే మొత్తం ప్రొటెస్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సమయంలో పోలీసులు కూడా సహనం కోల్పోతే విద్యార్థుల మీదకి దూసుకొస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కానీ పోలీసులు చేస్తున్నటువంటి ఎక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దాన్ని కూడా వాళ్ళు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడ వీళ్ళని వినిపించుకునే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. లోపల వరకు వెళ్ళారు కదా, అసలు లోపల వీసీ ఉన్నాడా లేకపోతే ఏ సమాధానం చెప్తున్నారు? లోపల వీసీ అయితే ఉన్నట్టే ఉన్నారు, కానీ తలుపులు వేసుకుని లోపల దాక్కుని వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు.
ఒక అరగంటలో కానీ వీసీ రాకపోతే మాత్రం లోపలికి వెళ్ళాల్సిందే ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే దాదాపుగా 200-300 మంది లోపలే ఉన్నారు. అక్కడ వీసీ ఆ తలుపులు కూడా బదలుకొట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఎవరు మీకు సమాధానం చెప్పట్లేదా? సమాధానం అంటే పోలీస్ సిబ్బంది మమ్మల్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. అసలు యూనివర్సిటీలో పోలీస్ అసలు అధికారి మీద రావడానికి వాళ్ళు ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. పోలీసులు కూడా చర్చ జరుపుతున్నారు కదా, అసలు ఏం సమాధానం చెప్తున్నారు? దాడి జరిగింది, ఇలా గీస్తున్నారు వచ్చేసి ఏదంటే ఇన్సిడెంట్. ఇక్కడ చూడొచ్చు విద్యార్థులకు, అంటే పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి వీళ్ళు లోపల మెయిన్ గేట్ లోంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంత నిలుపుదల చేయడానికి విద్యార్థులు లోపలికి వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు వీసీ ఏమన్నా సమాధానం చెప్పే అవకాశం ఏమైనా ఉందా? నిన్న చనిపోయినటువంటి మణికంఠ విషయంలో కానీ, ప్రస్తుతం ఈ యూనివర్సిటీ సమస్యల విషయంలో కానీ అసలు వీసీ రెస్పాండ్ అవుతున్నారా? లేకపోతే వీసీకి సంబంధించి మిగతా పాలకవర్గం కూడా ఉంది, వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? ఎవరు ఏ సిబ్బంది సరే చేయట్లేదు, అంటే వాళ్ళు ఎవరు మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న వీసీని మధ్యాహ్నం ఛాంబర్లోకి అడిగినప్పుడు కూడా ఎటువంటి సంబంధం లేకుండా అసలు మీ కారణం వల్ల ఒక నిర్లక్ష్యం వల్ల మీ నిండు ప్రాణం పోయిందంటే అటు ఎటువంటి సమాధానం చెప్పకుండా కార్లు ఎక్కేసి పారిపోయారనమాట. ఇది జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే యూనివర్సిటీ క్యాంపస్ ముందు మొత్తం విద్యార్థులంతా తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీసీ రావాలి, వీసీ వచ్చి సమాధానం చెప్పాలి, చెప్పే వరకు తమ సమస్యలు పరిష్కారం రాతపూర్వకంగా ఇచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని అటు వీసీ బిల్డింగ్ ముందు వీసీ ఛాంబర్లోనూ ప్రస్తుతం అయితే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాజు, అంటే ఇంత ఒకవైపు విద్యార్థులు చెప్తూనే ఉన్నారు, గతంలో కూడా మేము చాలాసార్లు దీని గురించి కంప్లైంట్ చేశాము, ఫుడ్ గురించి కానీ ఫెసిలిటీస్ గురించి కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. మరి ఈరోజు ప్రాణం పోయిన తర్వాత కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అంటే వీసీ కాకపోయినా అక్కడ ఉన్నటువంటి యాజమాని ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడడం కానీ, దీని గురించి మేము సపోర్ట్ చేస్తాం, దీని గురించి మేము ఖచ్చితంగా ఇంకోసారి అలా జరగకుండా చూస్తామను, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎక్స్గ్రేషియా ఇస్తామను, ఇలాంటిది ఏదైనా ప్రకటించడం అలాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు కదా. కాలేజీ రీఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి దాదాపుగా 3 నెలల కాలంలో దశల వారీగా విద్యార్థులు అనేక ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. మనం విద్యార్థులు చెప్తున్నటువంటి మాటల్లోనే వింటున్నాం. యూనివర్సిటీలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థిని చేత దాదాపుగా 4,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, సరైన ఫుడ్ పెట్టట్లేదు. గవర్నమెంట్ హాస్టల్లోనూ గవర్నమెంట్ కాలేజీ ఇది ఒక యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్నటువంటి వాళ్ళకి 4,000 రూపాయలు ఎందుకు కట్టించుకోవాలి? అంత డబ్బులు పెడుతున్నప్పుడు కనీసం మంచి ఫుడ్ అయినా పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ ఒక్కరికి పట్టించుకోవట్లేదు, అందుకే ఈ ఆందోళన చేస్తున్నాం. ఇన్నిసార్లు చేస్తున్నా కూడా వీసీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్లే ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన తీవ్రతరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూస్తే చనిపోయినటువంటి మణికంఠ విషయంలో అటు వీసీ కానీ, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కానీ, ఇతర రిజిస్ట్రార్, రెక్టార్, ఇతర ఉన్నతాధికారులు కానీ ఏ ఒక్కరు దీని మీద రెస్పాండ్ అవడం కానీ, విద్యార్థులకి హామీ ఇవ్వడం కానీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమకి న్యాయమైనటువంటి డిమాండ్ విషయంలో అవి నెరవేరే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అనేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రస్తుతం అయితే క్లోజ్ అయినటువంటిది ఉంది. పక్కన ఉన్నటువంటి హాస్టల్స్లో నుంచి విద్యార్థులందరినీ కూడా ప్రస్తుతం వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తూ ఇక్కడికి రావాలని చెప్తున్నటువంటిది ఏం లేదు. స్వచ్ఛందంగా విద్యార్థులంతా తమ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నారు. చనిపోయినటువంటి విద్యార్థికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తున్నాం మనం, అంటే బీసీకి సంబంధించి వీళ్ళు రాతపూర్వకంగా ఒక మెమరాండం కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇట్లాంటివి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినటువంటిది అయితే ఉంది. కానీ బీసీ నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటిది అయితే లేదు. ముఖ్యంగా చూస్తే గత కొన్ని నెలలుగా బీసీ అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ కానీ హెచ్ఓడీలతో కానీ సఖ్యత లేకపోవడం. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీస్ చెప్తే ఖచ్చితంగా విద్యార్థులు కొంతవరకు మాట వినే అవకాశం అయితే ఉంటుంది. కానీ హెచ్ఓడీలు కూడా వీసీని కలవడానికి రావాలంటే ఇంచుమించుగా 2-3 రోజుల అపాయింట్మెంట్ ఉంటేనే కానీ వచ్చే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. అంటే ఒక హెచ్ఓడీ వీసీని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి, మెయిల్ చేయాలి, మెయిల్లో లెటర్ పెట్టాలి. ఇంత ప్రాసెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సపోర్టింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్, లెక్చరర్స్ అంతా కూడా ప్రస్తుతం అయితే విసిగి వేస్తారన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఒక పక్క నుంచి మనము ఇంకా ఒక్కచాటే కాదు, ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం లోపల కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పోలీసులు లోపలికి ఎవరిని వెళ్లకుండా ప్రస్తుతం అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లోపల చేస్తున్నటువంటి వాళ్ళ ఆందోళన లోపల కొనసాగుతుంటే బయట కొనసాగుతున్నటువంటి ఆందోళన బయట అయితే విద్యార్థులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్కడా ఎలాంటి
ఇబ్బంది లేకుండా ఉండేలాగా పోలీసులు అయితే కొంతవరకు దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వీసీ రావాలి, వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలి, రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి విషయంలో కూడా చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లోపలికి వచ్చాను